అంత బాగా తీసారా మారుతి గారు? సూపర్ అన్న, ప్రభాస్ ని కరెక్ట్ రేంజ్ లో వాడుకున్నారన్న ఫీలింగ్. అసలు ప్రభాస్ ని ఇలా చూపించాలని ఎలా అనిపించిందో అసలు ఒక్కొక్క డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయలే ప్రభాస్ దగ్గర. మనం యాక్షన్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్ డైలాగ్స్ ఓకే అలాంటివి, ఇలాంటి డైలాగ్స్ అండ్ ప్రభాస్ భయపడడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం అన్న, కరెక్ట్ చూస్తే ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళిపోయినాం అనుకో, మనం తీసుకొని వెళ్తారు కూడా వాళ్ళు తీసుకొని వెళ్తారు. 2 ఎలా ఉంటుందో ఏమో, 2 కోసం వెయిట్ చేస్తున్నాం. 2 కోసం అంటే ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ లేదు కదా? లేదు, మేబీ 2లో ఉండొచ్చేమో. ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా ఓల్డ్ మ్యాన్ లుక్ వస్తుంది అని, ఒక సీన్ లో అయితే డెఫినెట్లీ వస్తుంది అనుకున్నాం. బట్ బ్యాక్ నుంచి చేతులు చూపిస్తారు కానీ ఫేస్ ఓల్డ్ మ్యాన్ లుక్ లేకుండే, ఒక్కటే కొంచెం డిసప్పాయింట్. అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు, 3 హీరోయిన్లను పెట్టారు, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరు చూస్తారన్న, అక్కడ అంత పెద్ద కట్అవుట్ ఉంది, అసలు ఆయన అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోయిన్స్ అవసరం లేదు. వెరీ గుడ్ హారర్ మూవీ, అంటే ఒక పెద్ద భయపడిపోయేంత హారర్ కాదు కానీ నాకైతే ప్రభాస్ మాత్రమే హిట్ అవుతారని అనిపిస్తుంది. ప్రభాస్ సంక్రాంతి మాత్రమే హిట్ అవుతాడని నేనైతే అనట్లేదు. ప్రభాస్ చిరంజీవే. ప్రభాస్ ప్రభాసే అన్న, మొత్తం ప్రభాసే నడుస్తుంది చూడండి. అవన్నీ ఉన్నాయి కదా, అదేదో వారణాసి కూడా ఉంది కదా. ప్రభాస్ ఈ మొత్తం 2026 ప్రభాస్. ఓకే అవన్నీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు కానీ ప్రభాస్ హారర్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది డెఫినెట్లీ. ఇంటర్వెల్ ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు లాగ్ ఉండే, ఇంత ఎమోషన్ అవసరం లేదనిపించింది. షీఈ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్. చూడొచ్చు, వచ్చి ఒక్కసారి ప్రభాస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వచ్చి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రభాస్ నాకైతే ప్రభాస్ ఒక హగ్ ఇవ్వాలనిపించింది తెలుసా, ఒక్కసారి ప్రభాస్ కి హగ్ ఇవ్వాలనిపించింది. చాలా బాగుంది. చిన్న అంటే అవన్నీ డిఫరెంట్, ఇదంతా డిఫరెంట్. ఇప్పుడు ఈ మూవీ చూసిన అయితే ఎవ్వరు ప్రభాస్ చిన్న మూవీస్ అని అయితే అన్నాడు. మారుతి సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు అని ప్రభాస్ కి అనిపించడం గ్రేట్. ఇప్పుడు అంత కొన్ని మల్టీ స్టార్ తీసిన హీరో బాహుబలి రేంజ్ తీశాడు, హారర్ ట్రై చేయొచ్చు అని అనిపించింది అండ్ బాగా డెలివర్ చేశాడు డైలాగ్స్ కూడా. ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు యాక్చువల్లీ, ఒక హీరోయిన్ చాలు. ముగ్గురు మొత్తం సినిమా అంతా ప్రభాస్ని ఇట్లా చూస్తున్నాం మేమైతే.